మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఏపీ మద్యం విధానంపై ఎక్సైజ్ శాఖ సీరియస్ గా కసరత్తు ప్రారంభించింది. గత 5 ఏళ్లుగా మద్యం అమ్మకాలు, బ్రాండ్లు కొనుగోలుపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఎక్సైజ్ శాఖని ఏపీ సర్కార్ ఆదేశించింది. దీంతో ఎక్సైజ్ శాఖ ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. గత 5 ఏళ్లుగా మద్యం అమ్మకాలు, కొనుగోలుపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇప్పటికే మద్యం విధానంలో భారీ కుంభకోణం జరిగిందని పలు సందర్భాల్లో చంద్రబాబు ఆరోపించారు. నకిలీ మద్యం పేరిట అనేక అక్రమాలు జరిగాయని టీడీపీ ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే సమగ్ర విచారణ జరిపి చక్కదిద్దుతామని టీడీపీ హామీ ఇచ్చింది. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో వెంటనే మద్యం విధానంపై ఏపీ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. గత 5 ఏళ్లలో ఏపీలో 1,24,312 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్టు అంచనా వేస్తున్నారు. అందులో గత ఆర్థిక సంవత్సరంలోనే 30,078 కోట్ల సేల్ జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నెలకు 2,506 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతున్నట్టు ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. టీడీపీ హయాంలో 2014 నుండి 2019 మధ్య 75,284 కోట్ల లిక్కర్ విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ డేటా ద్వారా తెలుస్తోంది. ఇక 2020 నుండి 21 సంవత్సరంలో 186.47 లక్షల కేసుల లిక్కర్ అమ్ముడుపోగా 2023-24 సంవత్సరంలో 346.69 లక్షల కేసుల విక్రయాలు జరిగినట్టు లెక్కలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సర్కార్ ఆధ్వర్యంలో 2,934 లిక్కర్ షాపుల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఏపీ మద్యం విధానంపై ఎక్సైజ్ శాఖ సీరియస్ గా కసరత్తు చేస్తోంది. ఆ దిశగా దృష్టి సారించింది. గత 5 ఏళ్లుగా మద్యం అమ్మకాలు ఏ విధంగా జరిగాయి, ఎటువంటి బ్రాండ్లు, అలాగే కొనుగోలు ఎంతవరకు జరిగింది అనే విషయాలపై సమగ్ర నివేదికని సిద్ధం చేయాలని ఎక్సైజ్ శాఖ ఏపీ సర్కార్ ఆదేశించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన కసరత్తు అయితే ఇప్పుడు జరుగుతోంది. దీంతో ఎక్సైజ్ శాఖ ఆ దిశగా అన్ని అడుగులు ప్రారంభించింది. గత 5 ఏళ్లుగా మద్యం అమ్మకాలు ఎంత జరిగాయి, అసలు కొనుగోలు ఎంత చేశారు అనే దానిపైన శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు కూడా సర్కార్ సిద్దమవుతున్న పరిస్థితి. ఇప్పటికే మద్యం విధానంలో భారీ కుంభకోణం జరిగిందని అనేక సార్లు టీడీపీ ప్రభుత్వం ఆ దిశగా ఎన్నో ఆరోపణలు చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించిన శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసేందుకైతే సిద్దమైంది. దీనిపై డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, ఇప్పుడు ఎక్సైజ్ శాఖలో ఎటువంటి ప్రక్షాళన మనం చూడొచ్చు? ధనలక్ష్మి, మద్యం పాలసీని సమూలంగా ప్రక్షాళన చేయడానికి సిద్ధమవుతుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ పెద్ద కుంభకోణం జరిగిందని చెప్పేసి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు మద్యం ఆ విధానంలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని అనేక రకాలైన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ప్రస్తుతం గత 5 సంవత్సరాల కాలంలో మద్యం పాలసీని మార్చారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తా ఉంది. మద్యం సొంత బ్రాండ్ల్ని మొత్తం నకిలీ బ్రాండ్లన్నీ ప్రవేశపెట్టి కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలు ఉండగా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వం మారింది, మద్యం పాలసీని మార్చడానికి సిద్దమవుతున్న నేపథ్యం ఉంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయడానికి సిద్దమవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఆదేశాలన్నీ కూడా ఎక్సైజ్ శాఖకు అందినటువంటి పరిస్థితి. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకాలైనటువంటి బ్రాండ్ని ఆంధ్రప్రదేశ్లో అమ్మారు, ఎంత మొత్తంలో వ్యాపారం జరిగింది, ఎంత ఆదాయం వచ్చింది, ఏ బ్రాండ్ని ఏ కంపెనీల నుంచి కొనుగోలు చేశారు, ఎంత ధర ఉంది, పక్క రాష్ట్రంలో అదే బ్రాండ్కి ఎంత ధర చెల్లించారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత మేరకు కొనుగోలు చేస్తుంది అనేటటువంటి సమగ్ర సమాచారంలో నివేదిక తయారు చేయాలని ఎక్సైజ్ శాఖ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కసరత్తులో ఎక్సైజ్ శాఖ ఉంది. దీనికి సంబంధించి అతి త్వరలోనే మద్యం విధానం పైన గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మద్యం శాఖలో ఏ విధమైనటువంటి అంశాలు చోటు చేసుకున్నాయి అనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి
స్థాయిలో శ్వేతపత్రం విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. అయితే గతం నుంచి కూడా మద్యం విధానంలో అనేక లోపభూష్టమైనటువంటి విధానాలు ఉన్నాయి. అధిక పిచ్చి బ్రాండుల్ని అధిక ధరలకు కొనుగోలు చేస్తామన్నారు. అసలు ఈ మొత్తం ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి అంశానికి సంబంధించి దీంట్లో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో దీనిపైన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. గడిచిన 5 సంవత్సరాల కాలంలో 1,24,000 కోట్ల రూపాయలకు పైగా మద్యం అమ్మకాలు జరిగినట్టుగా సమాచారం ఉంది. దీంట్లో దాదాపు 40% మేర లాభాలు మొత్తం ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. నెలకి 2,000 కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు మొత్తం ఎంత వ్యాపారం జరిగింది, ఎంత ఆదాయం వచ్చింది, ఎంత మేర కొనుగోలు చేశారనేటువంటి దిశగా దీనిపైన సమగ్రమైన విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించిన ఎండీకి సంబంధించినటువంటి తొలగించారు. ఆయన చేసినటువంటి అంశాలన్నిటిపైన సిఐడి విచారణ జరుగుతూ ఉంది. వాసుదేవరెడ్డి ఏదైతే ఎండీగా ఇప్పటి వరకు ఉన్నారో ఆయన ఆస్తులపైన, ఆయన సంపాదనపైన అన్నిటిపైన కూడా విచారణ జరుగుతున్న నేపథ్యం ఉంది. ఆయన హైకోర్టును ఆశ్రయించారు ముందస్తు బెయిల్కి సంబంధించి. ఆయనకు సంబంధించిన ముందస్తు బెయిల్ కూడా నిరాకరణకు గురైనటువంటి నేపథ్యంలో వాసుదేవరెడ్డి ఇంటిపైన, ఆయన బంధువులపైన, ఆయన ఆస్తులపైన కూడా విచారణ ఒకవైపు జరుగుతున్న నేపథ్యంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో మొత్తం మద్యం విధానం పైన, మద్యం కొనుగోళ్లకైనా, అమ్మకాలపైన పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశం ఉంది. శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత, దీనికి సంబంధించినటువంటి లోతైన అధ్యయనం జరిగిన తర్వాత దీనికి సంబంధించి విచారించే అవకాశం ఉంది. బాధ్యులపైన దీనికి సంబంధించి చర్యలు తీసుకునే దిశగానే ప్రస్తుత ప్రభుత్వం వెళ్లే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ జయరాజ్.